తెలంగాణ ఫామ్ అయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం ముందు మామూలు సమస్యలు లేవు. జీతభత్యాలు ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు డబ్బులు లేవు. అలాగే ఇతర అంశాలపైన డబ్బులు లేవు. మన అన్ని పెండింగ్ ఫీజు బకాయిలు దాదాపు 6,000 కోట్లు ఉన్నాయి. వైద్య బకాయిలు, మెడికల్ బిల్లులు దాదాపు 3,000 కోట్లు ఉన్నాయి. ఇంకా అన్ని అంశాల్లో కూడా ఇవాళ డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల్ని అధిగమించాలంటే ఇవాళకి కేసీఆర్ అదృష్టవంతుడైపోయాడు. కేసీఆర్ దిగిపోయి అదృష్టవంతుడయ్యాడు. ఆ భారం లేదా ఆ బరువు మొత్తం ఈ కొత్త ప్రభుత్వం మీద వేసి ఆయన దిగిపోయాడు. అది కేసీఆర్ ఉంటేనా? కేసీఆర్ చేసిన పాపమే కదా ఇదంతా. దీని నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ, ఎందుకంటే ముందు ఆ భారం అంతా ఆడేసిందే, ఆ పాపం అంతా ఇక్కడ మనకు అప్పచెప్పిన ఈ తరుణంలో మేధావులతో అన్ని పార్టీలతో ఆయన ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కానీ ఈ కొత్త ప్రభుత్వం కానీ అందరూ సలహా సహకారాలు తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలి. ఒక్కొక్క అంశాన్ని ఎలా పరిష్కారం చేయాలో చూసుకోవాలి అనేది ఇప్పుడు ధరణి ఉంది. ధరణి పెద్ద అంశం. అది ధరణి నుంచి ఎలా బయటపడాలి చూడాలి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉంది, దాని నుంచి ఎలా బయటపడాలో చూడాలి. భూములు 1000 కోట్లు తినేశారు, దాని నుంచి ఎలా బయటపడాలో చూడాలి. ఫీజులు ఉన్నాయి, ఫీజులు లేకపోతే బకాయిలు ఉన్నాయి, ఆర్థిక సంక్షోభం ఉంది, దాని నుంచి ఎలా బయటపడాలో చూడాలి. సరే, కాళేశ్వరం అంటే ఏదో ఒక పని నడుస్తూ ఉంది, దాని ప్రకారంగా త్వరితగతిన ఏ విధంగా చూస్తూ కాళేశ్వర పాత ప్రాజెక్టుని శ్రీకారం చుట్టవలసిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డిని శ్రీకారం చుట్టవలసిన అవసరం ఉంది. ఇలా అంశాల వారికి కార్మికుల సమస్యలు ఉన్నాయి, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కొత్త ప్రాజెక్టు తీసుకురావాల్సిన అవసరం ఉంది, పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చాలా సమస్యలు ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ జరగాలంటే చాలా సమయం పడుతుంది, ఓర్పు అవసరం. అందరినీ సంబంధిత ఆ మేధావుల్ని లేదా సంబంధిత ఆయా విభాగాల్లోని ఎక్స్పర్ట్స్ని, నైపుణ్యం కలిగిన వాళ్ళని అందరినీ కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఈ గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలని మేము భావిస్తున్నాం.